యాదాద్రి జిల్లా ఆలేరు సెగ్మెంట్ లో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు జులుం ప్రదర్శించారు. అధికార పార్టీ నేతల ట్రాక్టర్లను పట్టుకోవడానికి మీకెంత ధైర్యం అంటూ పోలీసులపై శివాలెత్తారు ఆలేరు మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్. ట్రాక్టర్లను విడిచిపెట్టాలని నానా హంగామా చేశారు. ఇలా వత్తిళ్లు పెడితే తాము విధులు నిర్వహించలేమని పోలీసులు వాపోయారు. ఇక అధికార పార్టీ నేతల అరాచక దృశ్యాలు మొత్తం హై న్యూస్ కెమెరాకు చిక్కాయి. ఒళ్ళు బాగుంటుంది బరాబర్ చెప్తాను. మీటింగ్ టెస్ట్ చేద్దామంటారు. మీటింగ్ టెస్ట్ చేద్దామన్నా బరాబర్ రికార్డ్ నాకు ఉంది. ఏమని చెప్తానో చేస్తానో చేపిస్తానో నీకు సంగతి ఏందో నీకు చాలా ఉండాల్సింది. కానీ ఏం మాట్లాడుతున్నాను తాగి అది చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. మీటింగ్ టెస్ట్ చేద్దాం. నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. నువ్వు ఎవరు అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వెవరే నా పోలీస్ స్టేషన్ ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పోతుంది. సరే సరే మంచిది. నువ్వు ఫోన్ నేను చేపిస్తా. ఫోన్ సరే మంచిది. నువ్వు అట్లా వస్తాను నేను అట్లనే వస్తాను. తాటి కాదు ఫీజు ఒకటే పగులుతుంది. పగులుతుంది చెప్తున్నా. మరి చెప్తున్నా ఆయన కాదు ఏమైనా యాదాద్రి జిల్లా ఆలేరు సెగ్మెంట్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకైతే అడ్డు అడుపో లేకుండా పోతున్నాయి, మితిమిరిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరి హంగామా అయితే సృష్టించారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నించారు. అయితే ఒక దృశ్చర్య మనకు క్లియర్ కట్ గా ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. పోలీసుల పైనే కాంగ్రెస్ నాయకులు మీకెంత పని, మీరేంటి అసలు అన్నట్లుగా కూడా నానా హంగామా చేశారు. అప్డేట్స్ ఏంటి? అధికార పార్టీ అంటే ఉంటే చట్టం కూడా చుట్టమేనా అంటే ఆలేరు నియోజకవర్గం అధికార పార్టీ సంబంధించిన నేతలు అవుననే సమాధానాలు వినిపిస్తున్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా అంటే దానికి కూడా లేదనే సమాధానాలు కూడా వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆలేరు సెగ్మెంట్ లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లను ఆలేరు పోలీసులు అడ్డుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఎక్కడ లేని కోపం కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులపైనే ఒత్తిడి తీసుకొచ్చి వాహనాలను విడిచిపెట్టాలని నానా హంగామా పోలీస్ స్టేషన్ లోనే చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన మొత్తం కూడా వారి అధికార పార్టీ సంబంధించిన నేతల అరాచక సంబంధించిన దృశ్యాలు మొత్తం కూడా 5 కెమెరాలు రికార్డ్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఘటనతో అధికార పార్టీ సంబంధించిన నేతల వ్యవహార శైలిపై కూడా అనేక విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఆలేరు నియోజకవర్గంలో కొంతకాలంగా కూడా అక్రమ ఇసుక రవాణా కూడా జోరందుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో కూడా ఆలేరు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ డ్రైవ్ అధికార పార్టీ సంబంధించిన నేతల ట్రాక్టర్లు కూడా పట్టుబడ్డాయి. అయితే కొంతకాలంగా కూడా అధికార పార్టీ సంబంధించిన నేతలే పవర్ ఉపయోగించి కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిబంధనల విరుద్ధంగా రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో కూడా అధికార పార్టీ సంబంధించిన నేతలు రంగంలో దిగారు. అయితే మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ తో పాటు మరికొంతమంది స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అనుచరులు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగారు. అంటే అధికార పార్టీ సంబంధించిన నేతలే ట్రాక్టర్లే పట్టుకుంటారా అంటూ కూడా పోలీసులతో కూడా వాగ్వాదం దిగారు. అంటే పార్టీ నేతల ట్రాక్టర్లు పట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం అంటూ కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీజ్ చేసిన ట్రాక్టర్లను వెంటనే విడుదల చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ లోనే డిమాండ్ చేసినటువంటి కూడా చూస్తా ఉన్నాం. అయితే విధి నిర్వహణలో భాగంగా చర్యలు తీసుకుంటున్న తమపై కూడా రాజకీయ ఒత్తిళ్లు పెంచడం సరికాదని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వాపోయారు. ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని ఒత్తిళ్లు తీసుకొస్తే చట్టాన్ని అమలు చేయడం కష్టమవుతుందని కూడా పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే అధికార పార్టీ నేతలతో కూడా చాలాసేపు పోలీసులు కూడా వాగ్వాదం చేసుకుంది. దీంతో
అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం ఒక కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తున్న వేళ అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు పోలీసుల పనితీరుకు అడ్డంకులు సృష్టించడం ఇప్పుడు అనేక విమర్శలు కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులపైనే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఒత్తిడి తీసుకొచ్చిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. పోలీసుల విధి నిర్వహణకు అడ్డుపడినటువంటి వారిపై కూడా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకుంటే అక్కడ జులుం ప్రదర్శించింది అధికార పార్టీ నేతలే కాబట్టి రాజకీయ నేతల ఒత్తిళ్లతో లైట్ తీసుకుంటారా అనేది కూడా చూడాల్సింది. బ్రాహ్మణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.